ఏంటో టిప్ టాప్గా రెడీ అయ్యారు. ఎక్కడికో గట్టిగానే బయలుదేరారు. బ్యాగ్ కూడా వేసుకుని వెళ్ళిపోతున్నారేంటి అని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, చిన్నోడికి 9వ నెల వచ్చేసింది. అందుకని పుట్టెంటికలు తీయించడానికి అని చెప్పి చిన్న తిరుపతి బయలుదేరాము. మా హేమ తల్లికి కూడా అక్కడే తీయించామన్నమాట ఫస్ట్ పుట్టెంటికలు. దానికి 9వ నెల వచ్చినప్పటికి ఇంకా పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరేసరికి 7:30 అయిపోయింది. అక్కడి నుంచి ఫాస్ట్గా బైకుల మీద వెళ్ళిపోయామన్నమాట. అందుకని ఇంకా ఫాస్ట్గానే వెళ్ళాము. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా టైం అయితే అయిపోద్ది కదా. అక్కడికి వెళ్ళేసరికి 10 ఆ టైం అయిందండి. ఇవి చూసారా, కోకో ట్రీస్ అనమాట. నేను ఒక 4-5 సార్లు వెళ్ళాను ఇలా బండి మీద. వెళ్ళినప్పుడల్లా అనుకునేదాన్ని ఒక్క కాయన కోసుకోవాలి అని అనుకునేదాన్ని. కానీ బండి దిగి వెళ్ళి కోసుకుందామనేసరికి భయం వేసేది అనమాట. సర్లేండి, మనం కోసుకోవాలనుకున్నా సహకరించాలి కదా అన్నీని. భయంగానే ఉండిపోద్ది అన్నమాట. ఇది చూసారా స్టాచ్యూ అన్నమాట. అలా మాట్లాడుకుంటూ వచ్చేసాము తాతయ్య చింతటి. ఇదైతే ఆర్చి. అక్కడ స్టాచ్యూ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటే నడక మార్గం దగ్గరికి వెళ్తామండి. ఇటు సైడ్ ఏమో ఇంకా డైరెక్ట్ పైకి అనమాట. మెట్లు గట్ట ఏమి ఎక్కక్కర్లేదు. తర్వాత నిన్న 8వ తారీఖు అండి, నెలపొడిపో ఏదో ఉందంట. అందుకని చెప్పి మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఎక్స్పెక్ట్ చేస్తుంటే ముందు రోజు కాదులేండి, ముందు రోజు అమావాస్య ఏదో ఉందంట. అందుకని తర్వాత రోజు అయినా బయలుదేరుదాం ఏ ఆధారమో. అయ్యో బాబోయ్, చాలామంది అండి. ఫస్ట్ కారు చూసేసరికి అర్థమైంది నాకు ఎంతమంది జనాలు ఉన్నారో ఏంటి అని. తర్వాత మేము మొక్కు ఇచ్చుకునేసరికి అక్కడ చాలామంది, అసలు ఇసుకైతే రాలినంతమంది జనాలు ఉండిపోయారు. అక్కడ చూసేసరికి అవుతుందో అవదో అనుకున్నా. అయినా వెళ్ళాం కాబట్టి తప్పదు కదండి, కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకని డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు. 1 గంట లేట్ అయినా మనమైతే అనుకున్న పని మొక్కు తీర్చేసుకొని వెళ్ళాలి అంతే. దానికోసం మనం ఫీల్ అవ్వకూడదు, జనాలను చూసి భయపడకూడదు. అదే అనుకున్నాను. ఫస్ట్ మొక్కు కదండి, ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాను. కానీ మా వాడైతే చాలా కుదురుగా కూర్చొని మరీ చేయించుకున్నాడు. బాయ్స్ దాంట్లోకి అయితే వెళ్దాం అనుకుంటే అసలు తలుపు దగ్గర నుంచి గాలియే లేదండి అసలు. అందుకని ఇంకా లేడీస్కి గుండులును కత్తెలు వేస్తారు కదా, ఇంకా లేడీస్ దగ్గరికే తీసుకొచ్చాము. అది కాకుండా నేను ఒక్కదాన్నే కదా, అందరూ రెడీ అయిపోయి బయలుదేరారండి. నేను మాత్రమే 3 కత్తెలు ఇచ్చుకుందామని చెప్పి నేను మా బుడ్డోడు స్నానం చేయకుండా పొద్దున్న మామూలుగా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్దామని. అందుకని నా వాళ్ళనే కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ మేనమామల్లో తీయాలంటారు కదా, మేనమామల్లో కూర్చోబెట్టి 3 కత్తెలు అయితే తీసేసి ఆ తర్వాత నేను కూర్చోబెట్టుకున్నాను. ఎంత కుదురుగా కూర్చున్నా కూడా ఎక్కడో చిన్న నాట్లు అయితే తప్పవు. బాగానే అయిపోయింది. బ్యాక్ సైడ్ చేయించుకునేసరికి అంటే చాలా కుదురుగా కూర్చున్నాడు. బాగానే కూర్చున్నాడు కదా అని అనుకున్నాను. కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి వాడికి చిరాకు వచ్చేసిందో ఏంటో తెలీదు, చాలా కదిలిపోయేవాడు. అంటే జుట్టు కూడా కొంచెం కళ్ళ మీద పడ్డము, కళ్ళ ముందుకు వస్తే వాడికి చిన్నోడు కదా ఆడుకోవాలని పట్టుకోవడం తీసుకోవడం చేస్తున్నాడు. ఆయనేమో ఒకసారి పట్టుకున్నామ్మా, చేయి పట్టుకున్నామ్మా, మెడ పట్టుకున్నామ్మా అంటే ఇంకా నేను ఒకదాన్ని పట్టుకున్నాను అనమాట. అలాగే ఒకసారి ఒక పక్కన చేయి పట్టుకొని ఒక పక్కన గట్టి పట్టుకున్నాను. బాగానే కూర్చున్నాడు కొంతవరకు. ఒక చోట వాడికి ఇంకా కళ్ళ మీదకి గట్ట పడేసరికి చిరాగ్గా అనిపించిందో ఏంటో తెలీదు. ఒక 3-4 నాట్లు అయితే పెట్టించుకున్నాడండి గుండుకి. చిన్నయే, పెద్ద అయితే కాదు. ఆయన గుండు చేసే ఆయన కూడా వాళ్ళకి అలవాట్లు ఉంటాయి కాబట్టి ఇంకా భయపడకుండా బాగానే చేశారు. నాకైతే ఈయన పెద్ద ఆయన కాదు, ఎలా చేస్తారో ఏంటో అని అనుకున్నాను. పెద్దలంటే కొంచెం ఏజ్లో పెద్దగా ఉండేవాళ్ళు కొంచెం నీట్గా చేస్తారు, అంతా బాగా చేస్తారు అని అనుకుంటాం కదా. అలాంటిదేం లేదు, బాగానే చేశారు. ఫాస్ట్గానే చేసేస్తున్నారు. అందుకని కొంచెం భయపడ్డాను. మా గుండోడికి అయితే బాగానే చేశారు. ఇంకా గుండు బాస్ అయిపోయాడు ఇప్పుడు. చిన్నాడు చేంజ్ చేసుకున్న తర్వాత అయితే ఒక క్యూట్ స్మైల్ అయితే ఇచ్చాడండి.
అమ్మ! అందరూ చూసి భలే నవ్వుతున్నారు. ఒక చోట అయితే మాత్రం బాగా అల్లరి చేసాడు. అక్కడ కొంచెం నాటాడింది ఎదర. చాలా చూసారా అసలు పట్టుకోవడానికి గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు కదండి. అలాగే మా హ్యామ్ కూడా అంతే. ఫస్ట్ టైం చేయించుకునేసరికి అసలు కిక్కరు మళ్ళీ ఒక్కొక్కరైతే ఏడ్చేస్తూ ఉంటారండి. వాళ్ళని చూస్తూ ఉంటే జాలేస్తుంది, భయం అవుతుంది కూడా. వాడు చూడండి గుండు చేంజ్ చేసుకొని ఎలా నమ్మేస్తున్నాడు. జుట్టు ఉండే కన్నా జుట్టు లేకుండా గుండులోని ఎంత క్యూట్గా ఉంటారు కదా వీళ్ళ. తర్వాత నేను కత్తెలు ఇచ్చేసుకున్నాను. లైన్ చూసారా, గోపురం ఉంది కదండి, గోపురం దగ్గరకు ఉంది. అక్కడి నుంచి లైన్ వెళ్ళింది. ఇంకా అంతా ఎక్కడి నుంచి లైనే, కూర్చునే దగ్గర వరకు లైను. అక్కడ మళ్ళీ కాసేపు కూర్చోబెట్టేసి తర్వాత లైన్లోకి పంపించారు అనమాట. మొత్తానికి మాకైతే దర్శనం చేసుకుని వచ్చేసరికి 3 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము భోజనాలు ఉంటాయో ఉండవా అని చెప్పి, ఇంకంటే మధ్యలో ఫోన్లు తీసేసుకుంటారు కదండి, ఇంకా అక్కడ షూట్ చేయలేదు నేనేమి. భోజనాలు గట్రా చేయడం కోసం అని చెప్పి హడావిడి ఇంకా షాపింగ్ గట్రా ఏం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాం. కానీ నిన్న మాత్రం షాపింగ్ అంటే ఈ షాప్స్ గట్రా ఉంటాయి కదండి, అవి బాగా హడావిడిగా కనిపించినాయి. ఇక్కడ నిమ్మకాయలు మాత్రం 40 రూపాయలకి సంచి నిండా ఎత్తున్నారండి. చాలా బాగున్నాయి. బయట అయితే 10 రూపాయలకి 5 అలా పెడుతున్నారు. 40 రూపాయలకి సంచి నిండా అంటే పర్లేదని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మేము భోజనాలకి అని చెప్పి, భోజనాలు 4 వరకు పెడతారంట. ఎప్పుడైతే 2, 3 ఆ టైంకి ఆపేస్తారు అనుకుంటా. కానీ నిన్న చాలామంది ఉండడంతో 4 వరకు పెడతారని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. మా లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి భోజనాలు అయితే ఉన్నాయి, కానీ అక్కడ కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉందండి, లైను. చాలామంది అంటే నిన్న మంచి రోజు కాబట్టి దర్శనం చేసుకుని వచ్చారు కదా వాళ్ళందరూ. అక్కడికే ఇంక ఫాస్ట్గా పరిగెట్టేసాము. లైన్లో అన్నీ నిల్చొని వెళ్ళి ఇంకా అంటే 3 అంటే ఇంకా ఆకలి దంచద్ది కదండి. ఆకలికి ఎవరు మాత్రం తట్టుకోగలరు. అలాగే లైన్లో వెళ్తున్నాం. మా పిన్నలు మాత్రం ఎదరికి వెళ్ళిపోయారు, మేము వెనక ఉన్నాం అనమాట. మా చిన్నోడికి కొంచెం అక్కడ పెడతారు కదా ప్రసాదం, పెట్టాను. బాగానే లోపల ఆడిచ్చేసాడు. చూడండి ఎలా చప్పరిచ్చేస్తున్నాడు. అది ఏంటంటే తీయగా ఉంటుంది, చక్కెర పొంగల్ లాగా ఉంది. కొంచెం అన్నం అయితే కొంచెం గట్టిగా ఉంది, కానీ అందులో మామూలు రైస్ అయితే బాగానే ఉందండి. ముందు ఆకులో పెట్టేసి ఉంచేస్తున్నారు పప్పు, చక్కెర పొంగలి, ఇదేదో పచ్చడి వేశారు. నేనైతే దాన్ని టేస్ట్ చేయలేదన్నమాట. నాకు ఇక వీళ్ళిద్దరితోనే తినడం కూడా కొంచెం కష్టంగా అనిపించి కొంచెం అన్నం వేసుకొని కొంచెం పప్పు కలిపేసుకొని ఇంకా తినేసాను. ఇక్కడ చూస్తారా రాళ్ళు పేర్చున్నారు కదా, అక్కడ రాళ్ళు పేర్చితే ఇల్లు కట్టేసుకుంటారు, సొంత ఇల్లు అని చాలామంది నమ్ముతారు. అంతకుముందు మా అమ్మలతో వచ్చినప్పుడు పేర్చారు అన్నమాట. మా అమ్మ పేర్చింది, మేమైతే ఇల్లు కట్టుకున్నాం. మేము కూడా ఇల్లు కట్టుకోగలుగుతామో లేదో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇల్లు కట్టుకుంటే మాత్రం గృహప్రవేశానికి వెళ్తాను, తప్పకుండా వద్దురు అందరూ. దాని తర్వాత శివాలయానికి వెళ్ళాము. అక్కడే కొంచెం దగ్గరే. దాని తర్వాత ఏనుగు ఉంటుంది కదండి ఇక్కడ. ఈ నిన్న ప్రత్యేకత కాబట్టి ఏనుగులు, గుర్రాలు, కుందేలు అవన్నీ పెట్టారు. ఇదైతే చాలా పెద్దది, ముసలైపోయింది, ఎప్పటి నుంచో ఉంది కదండి. మా ఆయనలు దీని దగ్గరికి అంతా వెళ్ళి ఆశీర్వాదం దగ్గర తీసుకున్నారన్నమాట. తొండంతో కొడుతుంది కదా నెత్తి మీద. నాకైతే వణుకొచ్చేసింది అన్నమాట. నేను వెళ్ళలేదు దగ్గరికే కాదు, చూడడానికి కూడా నాకు భయం వేసింది అన్నమాట. అంటే అవి ఏం చేయమనుకోండి, కానీ ఏంటో వాటికి మర్యాద మనం ఇవ్వాలి కదండి, అందుకని. ఇంకా కుందేళ్ళు ఉన్నాయి, చిన్న కుందేలు పిల్లలు కూడా ఉన్నాయి అన్నమాట. ఆ కుందేళ్ళు భలే అనిపించినాయి. చూసారా ఏనుగు ఎంత పెద్దదో. ఇది ముసలిదైపోయిందండి పాపం, ఎప్పటి నుంచో ఉండడం వల్ల. చాలామంది నమ్ముతారు ఏనుగులని, అదే అలా తొండంతో కొడితే మంచిదని. చూసారా మా ఆయనకి మా అమ్మాయికి మధ్యలో కొట్టింది అది. నా అబ్బాయిని తీసుకెళ్ళాడు మా ఆయన, అది షూట్ చేయలేనట్టున్నాను నేను. మా అమ్మాయిని తీసుకెళ్ళి మాత్రం షూట్ చేశాను. గుర్రం దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని సవర్ చేశాను అనమాట చాలాసేపు.
నాకైతే దాని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయం వేసింది, కాలుతో ఎక్కడితే అంతుందో అని. ఎంతమందికి భయం ఉండదండి, నాకైతే మాత్రం పిచ్చ భయం అనమాట. అసలు కుక్కలన్నా కూడా నాకు భయమే, ఏంటో తెలియదు, అది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది. ఇంకా మా ఆయన అయితే భయపడకుండా వెళ్ళిపోతున్నాడు, నన్ను రామన్నారు కానీ మనం తిరుక్కోలేం అనమాట, వెళ్ళిపోయాను. మా అమ్మాయికి అయితే వచ్చిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోలు ఎలా ఉన్నా చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను ఇలాగే ఆదరించి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నన్ను చాలా భయపడి స్టార్ట్ చేశాను, ఎలా ఉంటుందో ఏంటో అని. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసింది కామెంట్ చేయండి.